నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజమహేంద్రవరం 24వ డివిజన్ లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ తో ప్రతి ఇంటికి లాభమన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మానవీయ వృద్ధాశ్రమానికి నూతన భవనాల నిర్మాణానికి దాతలు సహకరించాలి. మానవీయ అనాథ వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు తానేటి శ్రీనివాస్ పిలుపు. ప్రభుత్వం ఇచ్చిన 11 ఎకరాల దళితుల భూములు కబ్జా చేసి విక్రయం. కబ్జాదారుల నుంచి తమ భూములు తమకు అప్పగించాలని దళితులు డిమాండ్. అర్హత లేని విద్యా సంస్థలను రద్దు చేసే దమ్ము ధైర్యం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలకు ఉందా? మేడా శ్రీనివాస్ ఘాటు విమర్శ. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి వర్గాలకు గొప్ప ఉపశమనం కలిగిస్తాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 24వ డివిజన్లో కూటమి నాయకులతో కలిసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్లోని దుకాణదారులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వివరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ జీఎస్టీతో ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తూ భారతీయ బ్రాండ్లు గ్లోబల్ మార్కెట్లో పోటీపడే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారని, ఈ సంస్కరణలు ప్రతి ఇంటికి లాభం కలిగిస్తాయని అన్నారు. ఏం చేస్తావు నీ ఫ్యామిలీయా 15,000 నువ్వే తీసుకో అమ్మా. అయితే బండి రిపేర్లు పెట్టమా, లేకపోతే తల్లికి వందనం పడ్డదా? తల్లికి వందనం ఎంతమంది పడ్డారు? ఇద్దరికి తల్లికి వందనం పడ్డారు. ఆటో డ్రైవర్కి 15,000 పడ్డారు. అన్నీ దీపం పథకం వచ్చిందా? వచ్చింది. అన్నీ బాగున్నాయి. మీరు చెప్పండి కాస్త. తగ్గినాయి తెలుస్తున్నాయి, ఏట్లు మీరు తగ్గినాయి అన్నీ. అంటే ప్రజలు తెలియాలన్నది మా ఆలోచన. అందుకే ఇదిగో ఇంత ఎండలో కూడా అధికారంలో ఉండి తిరుగుతున్నాం. స్వతహాగా అధికారంలో ఉంటే అందరూ రిలాక్స్ అవుతారు. కానీ మా కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ అధికారంలోనే ఇంత ఎండలో కూడా ఎందుకు వచ్చామంటే మీరు చేసిన మేలు ప్రజలు తెలియాలని. ఇదిగో వీటన్నిటి మీద రేట్లు తగ్గినాయి. చదివి కాస్త మీరు ప్రతి కుటుంబానికి 15,000 లాభం చేకూరుతాం. నరేంద్ర మోడీ గారు తీసుకున్న సంస్కరణ మీరు కూడా తెలుసుకుని ఆ ఉపయోగాలు మీరు పొందాలన్నది మా ఆలోచన. బైకుల మీద కూడా తగ్గిన రేట్లు. కార్యక్రమం మీద 24వ వార్డు షాప్కి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కూటమిలో భాగంగా బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ గారు మంతపడి నాగేంద్ర గారు కూడా ఉన్నారు. ఇవాళ ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. జీఎస్టీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు తగ్గించిందో అన్నింటి మీద, నూనె మీద కానీ, కిరాణా వస్తువుల మీద కానీ, అలాగే ఫ్యాన్సీ మీద కానీ, అలాగే మెడిసిన్ మీద కానీ, మెడిసిన్ మీద కూడా 5 to 12% వరకు తగ్గించడం జరిగింది. ఇవన్నింటి మీద తగ్గించడం వల్ల ప్రతి సామాన్యుడికి నెలకు 15,000 రూపాయలు సేవ్ అవుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదంతా ప్రజా సంక్షేమానికి పాటుపడే కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రజల్లో ఏముంది, ప్రజలకు ఏం మైనస్లు ఉన్నాయి, వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, వాళ్ళకి వనరులు ఎలా సమకూర్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే వీటన్నిటికీ సపోర్ట్ ఉన్న మన దేశ ప్రధాని మోడీ గారు. ఎందుకంటే వివిధ దేశాలతో పోల్చుకుంటే ఇప్పటికే బ్రహ్మాండమైన రేటింగ్లో మన దేశం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనూ మనకి ఆయన నరేంద్ర మోడీ గారు నాయకత్వం, కూటమి ప్రభుత్వం కలిసి పనిచేయడం మాకందరికీ కూడా ఆనందకరంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో సపోర్ట్గా ఉండాలని, ఇంకా అనేకమైన మేలు చేస్తామని, అలాగే రేపు నెల నుంచి కరెంటు బిల్లు కూడా తగ్గించడం తెలియజేస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వం 8 సార్లు కరెంటు బిల్లు పెంచింది. ఈ ప్రభుత్వం కరెంటు బిల్లు తగ్గింది. అది కూడా ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ ఇప్పుడు మన జిల్లా ప్రెసిడెంట్ గారు బీజేపీ
నాగేంద్ర గారు ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా భారత్ అభివృద్ధి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి మూలం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం. ఇప్పుడు మనందరి ముందు ఉన్నది 2047 కల్లా భారతదేశం వికసిత్ భారత్గా వర్ధిల్లాలని చెప్పి, ఆత్మనిర్భర్ భారత్ను సాధించాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఈరోజు కేంద్రంలో జిఎస్టీలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు నిరుపేద, పేద, మధ్యతరగతి అలాగే ధనిక వర్గానికి కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి జీవన శైలిని మరింత మెరుగు చేయడం కోసం జిఎస్టీ సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. ఈ జిఎస్టీ సంస్కరణలు రాబోయే వికసిత భారత్కు నాందిగా ఉంటాయని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క కోరిక. అందులో భాగంగానే రానున్న మరికొన్ని సంవత్సరాలలో ఈ ప్రపంచంలోనే ఆర్థిక శక్తి పరంగా భారత్ విశ్వగురువుగా చేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన. దానికి తగ్గట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా తన చేయూతను కూడా ఇస్తూ ఉన్న సందర్భంలో తప్పకుండా మనం వికసిత భారత్ను సాధించి తీరుతాము. ఈ రాష్ట్రంలో వికసిత ఆంధ్రప్రదేశ్ను కూడా సాధించి తీరుతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాల కాలంగా దాతల సహకారంతో రాజమండ్రి రూరల్ నామవరం పెట్రోల్ బంక్ వద్ద నిర్వహిస్తున్న మానవీయ అనాథ వికలాంగుల వృద్ధాశ్రమంను పాత నామవరం విఎస్ మహాల్ వెనుక మట్టి రోడ్డు జీడీ పిక్కల ఫ్యాక్టరీ పక్కకు ఆశ్రమాన్ని తరలించడం జరిగిందని మానవీయ అనాథ వికలాంగుల వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు తానటి శ్రీనివాస్ పేర్కొన్నారు. 60 మంది వృద్ధులు, వికలాంగులు, అనాథలతో నిర్వహించే వృద్ధాశ్రమాన్ని సువిశాల ప్రాంగణంలో వృద్ధులు నివసించేందుకు అన్ని రకాల సౌకర్యాలతో శాశ్వత భవనం, టాయిలెట్లు, వంటశాల తదితర అన్ని రకాల సౌకర్యాలు, భవనాల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. వృద్ధాశ్రమం భవన నిర్మాణాలకు దాతలు తమకు తోచిన విరాళాన్ని ఇచ్చి సహకరించాలని కోరారు. నగదు, వస్తువులు, నిర్మాణ సామాగ్రి, ఫర్నిచర్, వృద్ధులు వినియోగించే మంచాలు, కుర్చీలు, ఇతర ఏ వస్తువులైనా విరాళంగా దాతలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మానవీయ వృద్ధాశ్రమం భవనం నిర్మించే స్థలాన్ని ఆయన చూపించారు. తమకు తోచిన విరాళాలను దాతలు ఫోన్పే నెంబర్ 9493191238 నంబర్కు వేయవచ్చని తెలిపారు. చిరునామా తానేటి శ్రీనివాస్, మానవీయ వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు, మానవీయ ఐక్య సేవా అసోసియేషన్, విఎస్ మహల్ వెనుక, జీడిపిక్కల ఫ్యాక్టరీ రోడ్, పాతనామవరం, రాజమండ్రి రూరల్. సహాయం చేసే దాతలు సెల్ నెంబర్ 9493191238 సంప్రదించగలరు. తార్బాల్ వేసింది అయితే వాళ్ళు ఇప్పుడు ఉండటానికి ఇదిగో ఒక 2-3 రోజుల్లో వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసేస్తాం. అక్కడ చేస్తుండగానే ఇక్కడ మేము పనులు చేయడానికి మేము కూడా దగ్గరుంటే మీకు కూడా చూసే వారికి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మార్చడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇదంతటిని కూడా మేము రెడీ చేసాం వాళ్ళ కోసం. దాన్ని త్వరలోనే ఈ రోజు రేపట్లోనే ఇక్కడికి మార్చడానికి ఆలోచన చేస్తాం. చూస్తున్నటువంటి ఈ స్థలాన్ని అంతటిని కూడా వీళ్ళ వృద్ధులు, వికలాంగులు, ఎవరు లేనటువంటి అనాథులు ఉండటానికి ఈ స్థలాన్ని అంతటిని కూడా దాతల సహకారంతో ఆ సంస్థ పేరు మీద కొనడం జరిగింది. దీంట్లో ప్రస్తుతానికి మనం పర్మనెంట్ గా బోర్ వేయించడం, బోర్తో పాటు 4 లెట్రిన్ బాత్రూమ్స్, అలాగే సపరేట్ గా బాత్రూమ్స్ కూడా కట్టడం జరిగింది. దీనికి ఇంతవరకు కొంతమంది దాతలు సహకరించినట్లయితే వీళ్ళందరికీ పర్మనెంట్ గా భవంతులు కట్టాలనుకుంటున్నాం. దాంట్లో ఎవరైనా పెద్దవారు సహకరించినట్లయితే వాళ్ళ నాన్నగారి పేరు మీద కానీ, తల్లిగారి పేరు మీద కానీ కావాలన్నా వాళ్ళ పేర్లు పెట్టడానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. కాబట్టి దాన్ని కూడా మీరు మాతో మాట్లాడినట్లయితే ఆ విధంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు మనం చేస్తున్నాం. వెస్టర్న్ కమోడ్స్ పెట్టడం జరిగింది. ఇవి మొత్తం ఇప్పుడు లైన్ గా 3 అయితే రెడీ చేసాం. ఇంకోటి కూడా వర్కర్స్ వల్ల ఆగింది. ఇది కూడా విత్ టైల్స్ చాలా నీట్ గా చేయడం జరుగుతుంది. వీళ్ళకి మంచి వసతులతో పాటు అన్ని కూడా సౌకర్యాలు బాగా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. ఇంతవరకు మాకు దాతలు ఈ రీతిగా కొంతవరకు సహకరించారు. ఇంకా కొంచెం మరి ఇది చాలా భారీ ఎత్తు ప్రాజెక్టే కాబట్టి మీలో కూడా ఎవరైనా సహకరించినట్లయితే మీ పేరు మీద ఏదైనా కావాలన్నా అది చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేసు మరి మానవీయ ఆశ్రమాన్ని గతంలో నామవరం పెట్రోల్ బంక్ ఎదురుగుండగా ఉండేది. దాన్ని ఇక్కడ మార్చడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు షెడ్ టెంపరీగా వేయటం, అలాగే వాళ్ళకి వాష్రూమ్స్ ఏర్పాటు చేయటం, ఇక్కడ చుట్టుపక్కల మనుషులు ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. కొంతవరకు దాతలు ఇప్పటి వరకు సహకరించారు. అయితే ఇంకా సహకరిస్తే వారికి పర్మనెంట్ గా స్థిరమైనటువంటి కట్టడం కట్టాలని ఆలోచన చేస్తున్నాం. కాబట్టి చూస్తున్న మీరందరూ కూడా మీరే డైరెక్ట్ గా వచ్చి మీకు ఏదైనా చేయాలనిపించినప్పుడు ఈ మా యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చి మీరు మాకు హెల్ప్ చేయవలసిందిగా
కోరుచున్నాం. ఓకే. మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేసు ఇది పాత నామవరంలోకి వస్తుంది. ఇది చెప్పాలంటే ఇక్కడ విఎస్ మహల్ అని సినిమా హాల్ ఉంది. దాని బ్యాక్ సైడ్ కొంచెం మట్టి రోడ్ లాగా ఉంటుంది, కానీ కొంచెం రోడ్ అయితే చూడడానికి ప్రస్తుతానికి బాగాలేదు. ఆ రోడ్డు కూడా కొంచెం బాగా చేసుకొని ఇక్కడ రావాలని ఆలోచన చేస్తున్నాం. సినిమా హాల్ వెనకాల పాత నామవరం మానవీయ ఆశ్రమం. ఇక్కడ మన దగ్గర ఇంచుమించుగా 50 నుంచి 60 మంది ఉన్నారు ప్రస్తుతానికి. ఇక్కడ వృద్ధులు, వికలాంగులు, కొంచెం ఎవరైనా లేని వాళ్ళు, అనాథులు, ఈ 3 కేటగిరీకి సంబంధించినటువంటి ప్రజలు మా దగ్గర ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి మేము పూర్తిగా ఇది మనీ మైండెడ్ కాకుండా వాళ్ళు గవర్నమెంట్ పెన్షన్లు అయితే కొంతమందికి వస్తున్నాయి, ఒక 12-13 దాకా. మిగిలిన వాళ్ళకి ఏమి రాకపోయినా మేమే చూస్తున్నాం. కొంతమంది దాతలు రాజమండ్రిలో ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవారు సహకరిస్తున్నారు. వారి సహకారంతో ఈ రోజు వరకు కూడా మరి వారి పరిరక్షణ అంతా కూడా మేమే చేయడం జరుగుతుంది. ఇంకా కూడా వారికి మీలాంటి వారు సహకరిస్తే ఇక్కడ వారికి స్థిరమైనటువంటి ఒక మంచి భవంతిని కట్టాలని ఆలోచన చేస్తున్నాం. మీరు మీ ఇంట్లో లేదంటే మీ ఫ్యామిలీలో అనేక రకాలమైన శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, లేదంటే ఏదైనా కార్యక్రమం అయినా కూడా మా దగ్గరకు వచ్చి మీ సంతోషంలో మేము కూడా భాగస్తులు అవ్వాలనుకుంటున్నాం. దానికి మీరు మాకు సహకరించినట్లయితే వీరికి మీ పుట్టినరోజు సందర్భంగానో పెళ్లి రోజు సందర్భంగానో భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేసి వారి ఆనందంలో మీరు కూడా చూడగలుగుతారు. కాబట్టి అలాంటివి కూడా మీరు మాకు సహకరిస్తారని మనం చేస్తున్నాం. మా నెంబరు 9493191238. ఈ నెంబర్ సహకరిస్తే మీకు ఏదైనా ఉన్నట్టయితే ముందుగా చెప్తే దాన్ని బట్టి కార్యక్రమం చేయడానికి మేము సహకరిస్తాం. ఫౌండేషన్ పేరు మానవీయ ఆశ్రమం. ఇది పూర్తి పేరు అయితే మాసా అని మేము పిలుచుకుంటున్నాం. మానవీయ ఐక్య సేవా అసోసియేషన్. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అది యూట్యూబ్ కూడా ఒకటి రన్ అవుతుంది. అది కూడా మీరు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దళితులకు ప్రభుత్వం ఇచ్చిన 11.33 భూములను కబ్జా చేసి మరో వ్యక్తికి విక్రయించారని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీముల గ్రామానికి చెందిన బాధితులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భీములు గ్రామానికి చెందిన పత్తిపాటి పోలయ్య, గొర్రపాటి బాలకృష్ణ, వేములూరి సత్తయ్య, మల్లిపూడి ఏసియా, పెనమాక చినవెంకన్న తదితరులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గోపాలపురం మండలం భీమోలు గ్రామంలో సర్వే నెంబర్ 320/P-లో 1973 ఏపీ భూ సంస్కరణల చట్టం కింద వ్యవసాయ కమతాలపై గరిష్ట పరిమితి చట్టం కింద భూములను 11 మంది దళితులకు 1971లో ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. నిరుపేదలను గుర్తించి సుమారు 11 మంది దళితులకు సర్వే నెంబర్ 320/P-లో ఒక్కొక్కరికి 1.3 సెంట్ల చొప్పున కేటాయించారని వివరించారు. నా పేరు ప్రతిపాటి పోలయ్య ఉంది. మాది గోపాలపురం మండలం భీమోలు గ్రామం ఉంది. మాకు ఇలాగ అన్యాయం జరిగిందండి భూమి గురించి. మాకు 11 మందికి కలిసి ఎకరం 3 సెంట్లు చెప్పిన గవర్నమెంట్ మాకు 1974లో ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత మేము అప్పటికానికి మా తండ్రులు సాగు చేసుకుంటున్నారండి. దాన్ని సాగు చేసుకుంటుంటే కొంతకాలానికి లేబర్ రూలింగ్ కాబట్టి అక్కడ బొక్క సూర్యరావు గారు అని ఆయన పక్కన 100 ఎకరం కొన్నారండి. ఆ 100 ఎకరం కొన్న ఆయన మాది దెబ్బ కాబట్టి దెబ్బ మీద షెడ్లు వేసుకుంటాం, మేము కోడి ఫారం పెట్టుకుంటాం. ఎకరం 3 సెంట్ల భూమికి 3 ఏళ్ళు ఇస్తామన్నారండి నెలకొచ్చి. సర్లే ఏమన్నా చెప్పామండి. సంవత్సరం అని చెప్పండి, సంవత్సరానికి అని చెప్పండి. ఇలా సంవత్సరానికి ఎకరానికి 3 సెంట్లకి 3,000 రూపాయలు చెప్పిన ఇస్తానన్నారండి. దాంట్లో చెట్లు గట్ట పెట్టుకుని కోళ్ళ ఫార్లు గట్ట పెట్టుకున్నారండి. కొన్ని రోజులకి ఈ పట్టాలు మీకు పనిచేయి, మీకు పట్టాలు ఇప్పిస్తాం, కొన్ని పట్టాలు ఫేస్బుక్లు ఇప్పిస్తామని చెప్పారండి. సర్లేని మా దగ్గర ఉన్న కొన్ని పట్టాలు ఇచ్చామండి. మేము ఇచ్చిన 2 నెలలకి ఆయన చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఆ భూమి 100 ఎకరాలు ఇంకో రామప్రసాద్ గారు అని ఆయనకి అమ్మేసుకున్నారండి. భూమిని అమ్మేసుకున్నాక వెళ్ళిపోయారండి. మా 11 ఎకరాల 30 సెంట్లు కూడా అలాగే ఉందండి. ఆ వెళ్ళిపోతా ఆ భూమి అమ్మేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే భూమి మీద మీ భూమి మీరు సాగు చేసేసుకోమని చెప్పారండి. వాళ్ళు చెప్పిన తర్వాత మేము వెళ్ళి సాగు చేసుకుంటున్నాం. మేము సాగు చేసుకుంటే కొన్ని రోజులకి కాలువ పడింది మీ సేలో నుంచి అని కాలువల కలెక్టర్ గారు మాకు MDO ఆఫీస్ కాడికి వచ్చి కౌరు పంపించి, మీరు సేలోకి వెళ్ళకంటే గవర్నమెంట్ మీ భూమి స్వాధీనం చేసుకుంటుంది, మట్టి వేసుకుంటాను అన్నారు. మీ భూమిలోని ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తానన్నారు గవర్నమెంట్ మీకు. మీరు భూమిలోకి వెళ్ళక్కర్లేదు, మీరు మీ భూమి మీద సర్వే చేసేసుకుంటున్నాం, వెళ్ళొద్దని చెప్పారండి మమ్మల్ని. మేము వెళ్తాం మానేసామండి. కొన్ని రోజులకి అది అడుగు అయిపోయిందండి. మళ్ళీ అడుగు అయిపోతే ఈ మధ్యన వచ్చిన టీడీపీ నాయకులు గొండ్ర చీనీ గారు, బొక్క సురేష్ గారు వీళ్ళ భూమిని ఇంకొకరికి అమ్మేసుకున్నారండి. రామప్రసాద్ గారికి ఆ పక్కన ఉన్న 100 ఎకరాలు ఆయనకే అమ్మేశారండి భూమిని. ఆయన ఫినిషింగ్ వేసేసారండి. ఫినిషింగ్ వేసి మొక్కేసారండి. మొన్న మేము వెళ్ళి చూసేటప్పటికి ఫినిషింగ్ వేసేసి ఉందండి. ఏటిదని కలెక్టర్ ఆఫీస్ గారు మేము కంప్లైంట్ ఎత్తకొచ్చామండి. కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్తే ఎంఆర్ఓ గారు ఫీల్డ్ మీదకి వచ్చారండి. మాకు ఫీల్డ్ మీదకి వచ్చాక చూసారండి. మీకు న్యాయం చేస్తామని చెప్పారండి. మాకు
న్యాయం చేస్తామని చెప్పి వెళ్ళిపోయారండి. తర్వాత మమ్మల్ని ఎవడో కౌరం తెలియదు, మేమే 10 మంది కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే కూర్చోమన్నారు. సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఏ సమాధానం చెప్పలేదండి. మళ్ళీ 2-3 రోజులు పోయి మళ్ళీ వెళ్ళామండి. మళ్ళీ ఏ సమాధానం చెప్పలేదండి. మళ్ళీ వెళ్తే సెలవుల్లో ఉన్నామని చెప్పారండి. ఎక్కడికి మళ్ళీ ఇది ఇలా జరిగేలాగదని మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చామండి. మళ్ళీ ఇప్పుడు ఏమన్నారు కలెక్టర్ ఆఫీస్లో ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారండి. మీరు అది సరి చేయండి లేకపోతే బాగోదని చెప్పారండి కలెక్టర్ గారు. ఇక్కడ మీడియా ద్వారాగా అందరికీ తెలియజేసుకుంటున్నామండి. మాకు న్యాయం జరగాలండి. ఇది మా భూములు మాకు ఇప్పించాలండి. ఇంటర్మీడియట్ బోర్డులు పిల్లల పాలిట నరక కూపాలుగా ఉన్నాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణ చేశారు. విద్యా ముసుగులో శ్రీ చైతన్య నారాయణ మరికొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు పిల్లలను వేధిస్తూ హింసిస్తూ చదివిస్తున్నారు. ఈ విద్యాసంస్థల ప్రాంగణాలు ఆనాడు స్వాతంత్ర సమరయోధులను, బ్రిటిష్ వ్యతిరేకులను, దేశభక్తులను అండమాన్ దీవుల్లో ప్రత్యేకంగా నిర్మించిన కాలపాని జైల్లో నిర్బంధించి హింసిస్తూ వేధింపులకు గురి చేసిన ఆనాటి చరిత్రను విద్యాని సాకుతూ నేడు విద్యార్థులు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. బలవంతపు విద్యతో విద్యార్థులను మానసిక రోగులుగా మారుస్తున్న శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల క్రూర చర్యలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కన్నెర చేయడం మాని వారికి ప్రత్యేక మర్యాదలు కల్పిస్తూ ప్రభుత్వాలను శాసించే స్థాయి కల్పిస్తున్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక వింత పోకడలో ఎందుకంటే ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయో లేదు ఈ నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలే వాళ్ళ స్వయంగా వాళ్ళ నిర్ణయాలతోనే విద్యార్థుల్ని హింసిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈరోజు లక్షల తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని చివరికి శ్రమించి బిడ్డలు చదువుకుంటారు కదా అని వాళ్ళ కాలేజీల్లో జాయిన్ చేస్తున్నారు. ఆ కాలేజీ క్యాంపస్లో ఏమి కూడా నిబంధనలకు అన్నీ విరుద్ధంగానే ఉన్నాయి. సరైనటువంటి ఫ్యాకల్టీ లేకపోయినా ఆ బ్రాండ్ ఇమేజ్, ఒక ఖరీదైనటువంటి ప్రచారాలకి కొన్ని సెలెక్టివ్ కార్పొరేట్ మీడియాలకి ప్రచారం కింద ఇస్తూ ఇది చాలా పెద్ద కాలేజీ, ఇందులో చదువుకున్నటువంటి వాళ్ళు గొప్ప గొప్ప ర్యాంకులో సంపాదిస్తున్నారని చెప్పి ఒక ప్రచారాన్ని ప్రజలకి అలవాటు చేస్తున్నారు. అది నమ్మి ప్రజలు మోసపోతున్నారు. ఈ కాలేజీలో చదివితే నా బిడ్డ బాగుంటుందని. వాస్తవానికి ఆ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు అందరూ బాగుంటే ఈరోజు అందరూ టాప్ పొజిషన్లో ఉంటారు. నారాయణలోని, శ్రీ చైతన్యలోని, కొన్ని కార్పొరేట్ కాలేజెస్లోని ఈరోజు సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇటు తల్లిదండ్రులకి చెప్పలేరు. అక్కడ జరుగుతున్నటువంటి నరక యాతన, అక్కడ ఘోరమైనటువంటి నిర్బంధ విద్య, పోనీ ఏదైనా యూనివర్సల్గా పోటీ పడేటటువంటి విద్య ఏమైనా ఉంటుంది అంటే అదేమి ఉండదు. ఒక సెలెక్టివ్ సబ్జెక్టు, మ్యాథమెటిక్సా, సైన్సా, ఏదో ఒక సబ్జెక్టు మీద రోజుల తరబడి వాళ్ళని రూమ్లో నిర్బంధించి ఘోరాతి ఘోరంగా వాళ్ళని హింసించి ఆ సబ్జెక్టు మీద ప్రావీణ్యత పెంచుతున్నారు. దాని ద్వారా వాడు కాంపిటేటివ్గా ఇన్ ఫ్యూచర్లో ప్రపంచ లోకంతో పోటీ పడలేకపోతున్నాడు. ఇది ఘోరమైనటువంటి కేవలం కనీసం అక్షరజ్ఞానం లేనటువంటి వాళ్ళు కొంతమంది సినిమా హీరోలు నారాయణ కోసం, శ్రీ చైతన్య కోసం యాడ్లు ఇస్తుంటారు. వాళ్ళకి ఏం తెలుసు అసలు? శ్రీ చైతన్యలో యాడ్ ఇస్తున్నారు, నువ్వు డబ్బులు తీసుకుని యాడ్ ఇస్తున్నావు. నువ్వు ఆ శ్రీ చైతన్య, నారాయణ కాలేజెస్లు పిల్లల తల్లిదండ్రులు మోసం చేయడమే కాకుండా నీ సినిమా యావలో, నీ సినిమా మోజులో నువ్వు కూడా మోసం చేస్తున్నావు. ఒక హీరోగా ప్రజలు ఆదరిస్తున్నారు. నిన్ను ఆదరిస్తున్నప్పుడు నువ్వు బ్రతుకుతూ 10 మందిని బ్రతికించాలి. అంతేగాని తల్లిదండ్రులు బిడ్డల బోళ్ళని ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ ఆశలన్నీ కూడా ఒమ్ము చేస్తున్నారు. ఈరోజు విద్యా సంస్థలన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి. ఇంకా ఘోరమైనటువంటి విషయాలు ఏంటంటే ఈ నారాయణ కాలేజెస్, అలాగే శ్రీ చైతన్య కొన్ని విద్యా సంస్థల నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని ఈరోజు రూల్ చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళ మీద ఉన్నాయి. అసలు ప్రైవేట్ కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్ నుంచి కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేటటువంటి వాటి మీద ఒక సరైనటువంటి చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. వీళ్ళ మూలంగా ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు చేసేటటువంటి తప్పుల మీద దృష్టి సారించలేకపోతుంది. ప్రభుత్వం దాని మీద స్పందించేటటువంటి పరిస్థితులు ఉండడం లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి కూటమి సర్కార్ కావచ్చు. తమకు చెందిన భూమిని మరో వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారంటూ బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. సోమవారం రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయం వద్ద కవలగొయ్యి గ్రామానికి చెందిన కడియాల సన్యాసిరావు విలేకరులతో మాట్లాడుతూ తాను మందపల్లి రాజు అనే వ్యక్తి నుండి అరెకరం భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. నా భూమికి సంబంధించి పాస్బుక్ నెంబర్ 1322 తన ఉందని తెలిపారు. తన పాస్బుక్ నెంబర్ 2125 గత ప్రభుత్వంలో రైతు భరోసా కూడా వచ్చిందని అన్నారు. ఆ భూమిపై 2017 సంవత్సరంలో రాజమహేంద్రవరం ఇనిస్పేట బ్రాంచ్ ఆంధ్ర బ్యాంక్ లో 10 లక్షల లోన్ తీసుకున్నట్లు తెలిపారు. పాస్బుక్ నెంబర్ 2125 అను నాకు గల
0.50 ఎకరం భూమి యొక్క పాస్బుక్లను నాకు తెలియకుండా రద్దు చేసి వేరొకరి పేరుతో పాస్బుక్లను ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ బ్యాంకులో లోన్లో ఉన్న ఈ భూమిపై ఇన్ని సంవత్సరాలుగా రైతు భరోసా వస్తున్నా భూమిపై నాకు తెలియకుండా లంచగొండే అధికారులు వేరొకరికి పాస్బుక్లు ఇవ్వడం దారుణమని అన్నారు. తన భూమిని సచివాలయం రాజానగరం రెవెన్యూ అధికారులు కుమ్మక్కై భూ కబ్జాదారుడైన నాగేశ్వరరావుతో నా భూమి కాజేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు. 2008లో జూలైలో మా మామగారైన కడియాల సన్యాసరావు గారు ఒక అరెకరం అంటే 0.50 సెంట్స్ భూమి కొండగుంటూరు గ్రామంలో కొనుక్కున్నారు. ఆయనకి 2012లో రైతు వారి పట్టా వచ్చింది. ఆ పట్టా వచ్చిన దాని నుంచి కూడా రైతు భరోసా అన్నీ పడుతున్నాయి, అన్నీ సక్రమంగా సాగాయి. మొన్న గవర్నమెంట్లో కూడా రైతు భరోసా పడుతూనే వచ్చింది. 2017లో ఇండిస్పేట ఆంధ్ర బ్యాంకులో 10 లక్షల రూపాయల రుణం కూడా పొందేడినా అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఇది ఎలా ఉండగా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు, ఈయనకి రైతు భరోసా పడలేదు. అదేమని అడిగితే ఒక వారం 10 రోజుల పాటు తిప్పిన తర్వాత వేరెవరికో మేము పాస్బుక్లు ఇచ్చేసామని కొంచెం నిర్లక్ష్యంగా సమాధానం వచ్చింది. ఈయన కాస్త వయసు పైబడినందువలన రాజానగరం ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ ఏదో సక్రమంగా సమాధానం రాకపోతే మళ్ళీ వచ్చేసారు. ఈరోజు స్పందన కార్యక్రమాలు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతా అనడంతో ఈయన ఆ పార్టీ సానుభూతిపరుడే. ఆ రకంగా ఈయన ఇక్కడ స్పందనలో ఇద్దామని అని చెప్పేసి వచ్చారు. ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీరు 75 రోజుల సమయంతో మాకు ఆ అర్జీ అప్లికేషన్ మాకు ఇవ్వడం జరిగింది వారు. అయితే ఇంత ఈజీగా ఎలాగా ఎంతో కష్టపడి సంపాదించుకున్న భూమి కొనుక్కున్న భూమిని ఒక సచివాలయ సిబ్బందో లేకపోతే ఎంఆర్ఓ సిబ్బందో వీళ్ళు ఎంత ఈజీగా ఎంత నిర్లక్ష్యంగా మార్చేస్తారు మాకు అర్థం కావట్లే. ఓ సామాన్యుడు గుండాగిపోదా ఇలా జరిగితే? లక్షలాది రూపాయల వ్యయంతో వాళ్ళు కొనుక్కున్న భూమిని ఎంతో సింపుల్గా వేరెవరి పేరునో అంటే ఈయన నోటీసులో లేకుండా ఎలా మార్చేస్తారో మాకు అర్థం కావట్లే. దీని మీద అధికారులు తగు చర్య తీసుకుని ఈ భూ కబ్జాదారులను నిరోధించవలసిందిగా దీనికి కారకులైన పంచాయతీ ఆఫీసు లేదా సచివాలయ సిబ్బంది లేదా ఎంఆర్ఓ ఆఫీసు వారిని శిక్షించమని కూడా కోరుతున్నాం మేము. అదే మందపల్లి రాజు దగ్గర నేను 2008లో కొనుక్కున్నానండి. 6 ఎకరం అండి. కొండగుంటూరు అండి. అది అప్పుడు కానించి నాకు బాగానే వస్తుందండి. ఈ మధ్య కాలంలో రైతు భరోసా అన్నీ కూడా అన్ని కిసానాద అన్ని కూడా వస్తున్నాయండి. అన్ని ఇప్పుడు ఈ మధ్యనే ఆగిపోయిందండి ఇది అని వెళ్ళి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందుగురించి అక్కడికి వెళ్తారు, కొండగుంటూరు వెళ్తారు కల్లా వాళ్ళేమో అన్ని చెక్ చేయాలండి అదేంటి అని చెప్పి సచివాలయంకి వెళ్ళాను. ఇచ్చామని చెప్పారా? వేరే ఇచ్చామని చెప్పలేదండి. అది వచ్చి చూడండి రైతు అంటే అలా రాకూడదు, మీరు చెప్పినంతలో రాకూడదు, అక్కడికి సర్వేర్ నిర్లక్ష్యంగా చెప్పాడండి. అది అదండి సర్వేర్ అండి. మా పథకాలు మాకు రావాలండి. అదే అండి ఆ కార్యదర్శి అంటే ఆయన ఏం చెప్పలేదండి. అన్నీ నాతో కూడా ఫోన్ మాట్లాడిచ్చానండి. ఏం వ్యవహారం చూడాలనుకుంటే నాకు అల్లుడి గారే చూస్తారండి. ఎక్కడ కానీ ఏం మాట్లాడాలనుకోండి. సచివాలయం పంచాయతీ అయి ఉంటుందండి అక్కడ గ్రామం కొండగుంటూరు. వెళ్ళమని చెప్పారండి. ఇప్పుడు కలెక్టర్ గారు దగ్గర కూడా వారు కూడా వెళ్ళమన్నారండి. అక్కడికి వెళ్ళి కలిసి రమ్మన్నారు. ఏంటో 75 రోజులు. నా పాస్బుక్లను నా ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు బీఆర్ గవాయ్పై మతోన్మాది అడ్వకేట్ దాడి చేయడానికి నిరసనగా సిపిఐ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక గోడారిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జాతీయ సమితి సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఒక దళిత మేధావి ఎదిగినందుకు మతోన్మాదులు సహించలేకపోతున్నారని, అందులో భాగంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేశారని, ఈ దాడి భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగంపై దాడి చేసినట్లుగా భావిస్తున్నామని మధు అన్నారు. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఇలాంటి దుశ్చర్య పాల్పడాలంటే ఇక సామాన్య దళితులకు ఏ రక్షణ ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
చాలా దుర్దినం. ఈరోజు చీకటి రోజు ఒక భారత అత్యున్నతమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు బిఆర్ గవాయ్పై మతోన్మాద ఉన్మాది దేశద్రోహి అడ్వకేట్ ఈరోజు దాడి చేయడం అంటే చాలా సిగ్గుచేటు. కింద స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయి వరకు ఒక దళిత మేధావి పైన ఉండడం చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. మతోన్మాదులు అగ్రకుల దురాకారులు జీర్ణించుకోలేక ఈరోజు ఈ విధమైన దాడి చేశారు. ఈ దాడి గవా మీద దాడి కాదు, భారత ప్రజాస్వామ్యంపై, భారత రాజ్యాంగంపై, లౌకిక వ్యవస్థపై జరిగిన దాడిని మేము చేస్తున్నాం. అందుకనే వెంటనే ప్రధానమంత్రి స్పందించాలి. ఇమీడియట్ గా దోషి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒక భారత న్యాయమూర్తి మీద ఇలా జరిగిందంటే ఈరోజు సామాన్య దళిత బహుజనుల మీద ఇంకెన్ని దాడులు జరుగుతాయని చెప్తున్నాం. అందుకని ఈ దుశ్చర్యను ఖండించాలని కోరుతున్నాం. రేపు కూడా మేము జిల్లా వ్యాప్తంగా సిపిఐ దళిత పోరాట సమితి అన్ని దళిత సంఘాలు న్యాయవాదులతో కలిసి ఉమ్మడి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, దోషులు కఠినంగా శిక్షించాలని ఈరోజు కోరుతున్నాం. తాటిపాక మధు సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకా రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కన్వీనర్ కామ్రేడు శ్రీనివాసరావు గారు, అలాగే ఏఐటీసీ నగర కార్యదర్శి సిపి నగర్ గారు టి అన్నవరం గారు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. జక్కంపూడి రాజా పుట్టినరోజు వేడుకను పండుగలా చేసిన కేఆర్జే రాజేష్, ఏవి అప్పారావు రోడ్డు నుండి భారీగా బైక్లతో ర్యాలీగా జక్కంపూడి రాజా నివాసం దగ్గరికి వచ్చి అభిమానం చాటుకున్నారు. తీన్మార్ డప్పులు, వందకుండి సామాన్ల మధ్య పుట్టినరోజు వేడుకలు కోలాహలంగా జరిగాయి. జక్కంపూడి నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. జై జక్కంపూడి, జై జై జక్కంపూడి, హ్యాపీ బర్త్డే రాజన్న అంటూ అభిమానులు నినాదాలు చేశారు. సుమారు జక్కంపూడి రాజా పుట్టినరోజు వేడుకలు 1000 మంది అభిమానులు పాల్గొని ఈ పండుగ వాతావరణంలో జక్కంపూడి రాజా లేకపోవడమే లోటుగా కనిపించింది. కేఆర్జే రాజేష్ కేక్ కట్ చేసి అభిమానులతో సంబరాలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజమహేంద్రవరం 24వ డివిజన్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ తో ప్రతి ఇంటికి లాభమన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
మానవీయ వృద్ధాశ్రమానికి నూతన భవనాల నిర్మాణానికి దాతలు సహకరించాలి. మానవీయ అనాథ వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు తానేటి శ్రీనివాస్ పిలుపు. ప్రభుత్వం ఇచ్చిన 11 ఎకరాల దళితుల భూములు కబ్జా చేసి విక్రయం. కబ్జాదారుల నుంచి తమ భూములు తమకు అప్పగించాలని దళితులు డిమాండ్. అర్హత లేని విద్యా సంస్థలను రద్దు చేసే దమ్ము ధైర్యం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలకు ఉందా? మేడా శ్రీనివాస్ ఘాటు విమర్శ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.